నమస్కారం. విడాకులు, విడిపోవడం ఈ మాటలు మనం రోజూ వింటూనే ఉంటాం. కానీ ఒక పెళ్లి ఆ చివరి అంచుకు చేరక ముందే చట్టం దంపతులకు ఎలాంటి అవకాశాలిస్తుంది? ఒక బంధంలో సమస్యలు వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి లేదా కనీసం కొంతకాలం విరామం తీసుకోడానికి ఏమైనా మార్గాలున్నాయా? ఈ రోజు మనం 1955 నాటి హిందూ వివాహ చట్టంలోకొకసారి లోతుగా చూద్దాం. మనకు అందిన సోర్స్ మెటీరియల్ ప్రకారం ముఖ్యంగా సెక్షన్ 9 మరియు 10 గురించి చర్చించుకోబోతున్నాం. ఇవి వినడానికి కేవలం నంబర్లలా ఉన్నా లక్షలాది వైవాహిక సంబంధాల గమనాన్ని నిర్దేశించే కీలకమైన నిబంధనలు. అవును. ఈరోజు మన చర్చ విడాకుల గురించి కాదు. విడాకులకు మిందున్న దశల గురించి. ఒక భాగస్వామి కారణం లేకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఏం చెయ్యాలి? లేదా ఇద్దరూ కలిసి జీవించలేని పరిస్థితిలో విడాకులు తీసుకోకుండా విడిగా ఉండే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు మన చట్టం ఏం సమాధానం చెబుతుందో చూద్దాం. అయితే ఈ సెక్షన్లను అర్థం చేసుకోవాలంటే అసలు చట్టం ప్రకారం ఒక పెళ్లి ఎప్పుడు చెల్లుబాటవుతుందో కూడా మనం తెలుసుకోవాలి. పునాది బలంగా ఉంటేనే కదా దానిపై ఉన్న సమస్యలను మనం విశ్లేషించగలం. కరెక్ట్. పునాది నుంచే మొదలు పెడదాం. అయితే దీన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు ఇద్దరు వ్యక్తులు చట్టబద్ధంగా భార్యాభర్తలు అనిపించుకోవాలంటే హిందూ వివాహ చట్టం ప్రకారం పాటించాల్సిన కనీస షరతులేంటి? మంచి ప్రశ్న. చట్టంలోని సెక్షన్ 5 ఆ 5 ముఖ్యమైన షరతులను నిర్దేశిస్తుంది. మొదటిది చాలా సింపుల్. పెళ్లి చేసుకునే సమయంలో ఇద్దరిలో ఎవ్వరికీ అప్పటికే పెళ్లైన జీవిత భాగస్వామి ఉండకూడదు. అంటే మన చట్టం ఏకపత్నిత్వాన్ని మాత్రమే గుర్తిస్తుందన్నమాట. సరే, అది స్పష్టంగా ఉంది. మరి రెండవది మానసిక ఆరోగ్యానికి సంబంధించింది. పెళ్లికి ఇద్దరూ పూర్తి అంగీకారంతో అంటే స్వేచ్ఛగా సమ్మతి తెలపాలి. తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతూ అసలు పెళ్లి అంటే ఏంటో దాని బాధ్యతలేంటో అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే ఆ వివాహం చెల్లదు. మూడవది వయస్సు. ఇది మనందరికీ తెలిసిందే. అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి. అంటే సమ్మతి, మానసికారోగ్యం, వయస్సు. ఈ మూడు చాలా కీలకం. ఇక మిగిలిన రెండు షరతులు కొంచెం క్లిష్టంగా అనిపిస్తాయి. నిషిద్ధ సంబంధాలు, సపిండాలు. వీటిని కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. నిషిద్ధ సంబంధాలు అంటే చాలా దగ్గరి బంధుత్వం. ఉదాహరణకు తండ్రి సోదరుని లేదా తల్లి సోదరుణ్ణి పెళ్లి చేసుకోవడం వంటివి. ఇక సపిండాలు అంటే ఇంకాస్త దగ్గర రక్త సంబంధీకులు. ఉదాహరణకు ఒకే ముత్తాత ఉన్న అన్నదమ్ముల పిల్లలు ఇలాంటివాళ్లు. సాధారణంగా మన సంప్రదాయంలో ఇంత దగ్గరి బంధువుల మధ్య పెళ్లిళ్లు చేయరు కదా. చట్టం కూడా దాన్నే చెబుతోంది. అయితే కొన్ని ప్రత్యేక వర్గాలలో లేదా ఆచారాలలో దీనికి మినహాయింపులుంటాయి. వారి సంప్రదాయం ఒప్పుకుంటే చట్టం కూడా అడ్డు చెప్పదు. టకం పెడితే పెళ్లి అయిపోయినట్టేనా? లేక మనం పెళ్లిళ్లలో చేసే ఆచారాలకు కూడా ఏదైనా చట్టపరమైన విలువ ఉందా? ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. సెక్షన్ 7 ప్రకారం వివాహం ఇరుపక్షాల సంప్రదాయ, ఆచారాలు, కర్మల ప్రకారం జరగాలి. ఆ ఆచారాలలో సప్తపది అంటే వధూవరులు పవిత్ర అగ్ని చుట్టూ 7 అడుగులు వేయడం ఉంది. ఆ 7వ అడుగు వేసినప్పుడే ఆ వివాహం పూర్తి మరియు తిరుగులేనిదిగా పరిగణించబడుతుంది. ఆ క్షణం నుంచే వారు చట్టబద్ధంగా భార్యాభర్తలవుతారు. అంటే మన సంప్రదాయాలకు చట్టం ఎంతో విలువ ఇస్తోంది. వావ్! అంటే ఆ 7వ అడుగు చట్టపరంగా అంత కీలకమనమాట. ఇది చాలామందికి తెలియని విషయం. సరే, ఇప్పుడు పెళ్లి చట్టబద్ధంగా జరిగింది. కాని అన్ని బంధాలు సజావుగా సాగవు కదా. ఉదాహరణకు ఒక జంటని తీసుకుందాం, రమ్య మరియు సురేష్. పెళ్లైన కొంతకాలానికి చిన్న గొడవల వల్ల సురేష్ ఎవలికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోరాడు. ఇప్పుడు రమ్య ఏం చేయగలదు? చట్టం ఆమెకు ఎలా అండగా నిలుస్తుంది? ఇక్కడే మనం మొదటి ముఖ్యమైన అంశం సెక్షన్ 9 రంగంలోకొస్తుంది. సురేష్ ఎటువంటి సహేతుకమైన కారణం లేకుండా రమ్యను వదిలి వెళ్ళిపోయినప్పుడు రమ్య కోర్టును ఆశ్రయించవచ్చు. చట్టపరంగా దీన్ని దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం పిటిషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, దయచేసి నా భాగస్వామిని నాతో తిరిగి వచ్చి కలిసి జీవించమని చెప్పండి అని కోర్టును అడగడం అన్నమాట. దాంపత్య హక్కుల పునరుద్ధరణ అంటే వైవారిక హక్కులను మళ్లీ నిలబెట్టమని కోరడం. కాని ఇందులో సహేతుకమైన కారణం లేకుండా
అనే మాట ఉంది. దాన్ని ఎవరు నిరూపించాలి? సురేష్కు వెళ్ళిపోవడానికి సరియైన కారణం లేదని రమ్య నిరూపించాలా? లేక రమ్య ప్రవర్తన వల్లే తాను వెళ్ళిపోయానని సురేష్ చెప్పాలా? చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. సాధారణంగా ఆరోపణ చేసిన వారే నిరూపించాలి. కానీ ఈ సెక్షన్లో ఒక ప్రత్యేక వివరణ ఉంది. దాని ప్రకారం దూరంగా వెళ్ళిపోవడానికి సహేతుకమైన కారణముందని నిరూపించాల్సిన బాధ్యత అది ఎవరైతే వెళ్ళిపోయారో వారిపైనే ఉంటుంది. అంటే మన ఉదాహరణలో సురేష్ కోర్టు ముందు నిలబడి తాను రమ్యతో కలిసి ఎందుకు జీవించలేకపోతున్నానో సరైన కారణాలు చూపించాలి. ఆ కారణాలు కోర్టుకు సమంజసంగా అనిపిస్తే తప్ప రమ్య పిటిషన్ను కొట్టేయదు. అంటే భారం వెళ్ళిపోయిన వ్యక్తిపై ఉంటుందన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇది ఒక పరిస్థితి. ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం. ఒకవేళ సమస్య సురేష్ వెళ్ళిపోవడం కాదు, ఇద్దరి మధ్య గొడవలు ముదిరిపోయి ఒకే ఇంట్లో కలిసి జీవించడం నరకంగా మారిందనుకుందాం. కానీ వాళ్ళు వెంటనే విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. బంధానికి పూర్తిగా ముగింపు పలకడం ఇష్టం లేదు. ఇలాంటి వాళ్లకు చట్టమేదైనా టైమౌట్ ఆప్షన్ ఇస్తుందా? ఖచ్చితంగా ఇస్తోంది. అదే మన రెండవ ముఖ్యమైన అంశం. సెక్షన్ 10 న్యాయబద్ధమైన విడిపోవడం లేదా జ్యుడిషియల్ సెపరేషన్. ఇది విడాకులు కాదు, ఓకే. కానీ పెళ్లికొక పాజ్ బటన్ నొక్కడం లాంటిది. ఈ డిక్రీ ద్వారా కోర్టు వారిని చట్టబద్ధంగా విడిగా జీవించడానికి అనుమతిస్తుంది. వారు భార్యాభర్తలుగానే ఉంటారు. వారి వైవాహిక హోదా మారదు. కానీ ఒకరితో ఒకరు కలిసి జీవించాల్సిన బాధ్యత నుండి మినహాయింపు లభిస్తుంది. ఇది చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది. అంటే ఎమోషనల్గా కొంత దూరం తీసుకుని బంధం గురించి ఆలోచించుకోవడానికి ఒక అవకాశం. అయితే ఈ లీగల్ సెపరేషన్ కోసం ఎలాంటి కారణాలు చూపించాలి? దీనికేమైనా ప్రత్యేక నియమాలున్నాయా? ఇక్కడే చట్టంలోనే ఒక తెలివైన అనుసంధానం కనిపిస్తోంది. న్యాయబద్ధమైన విడిపోవడం కోసం ప్రత్యేక కారణాలేమీ లేవు. విడాకుల కోసం సెక్షన్ 13(1)లో ఏ కారణాలైతే పేర్కొనబడ్డాయో అవే కారణాల మీద న్యాయబద్ధమైన విడిపోవడానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే, అంటే రెండింటికీ కారణాలు ఒకటే అన్నమాట. విడాకులకు దారి తీసేంత తీవ్రమైన కారణాలుంటే వెంటనే విడాకులు తీసుకోకుండా ముందుగా విడిగా ఉండే ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఇంతకీ ఆ తీవ్రమైన కారణాలేంటి? సెక్షన్ 13 ప్రకారం విడాకులకు ప్రధాన కారణాలుగా వేటిని పరిగణిస్తారు? సెక్షన్ 13(1)లో కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది వ్యభిచారం. అంటే పెళ్లి తర్వాత తమ భాగస్వామి కాకుండా వేరొకరితో స్వచ్ఛందంగా లైంగిక సంబంధం పెట్టుకోవడం. రెండవది క్రూరత్వం. ఇది కేవలం శారీరక హింస మాత్రమే కాదు, మానసిక హింస కూడా కావచ్చు. మూడవది పరిత్యారం లేదా డిజర్షన్. అంటే కనీసం 2 సంవత్సరాల పాటు భాగస్వామిని వారి ఇష్టానికి విరుద్ధంగా సరైన కారణం లేకుండా వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఒక్క నిమిషం, ఈ క్రూరత్వం అనే పదం చాలా అస్పష్టంగా అనిపిస్తోంది. ఒకరికి సాధారణంగా అనిపించే ప్రవర్తన మరొకరికి మానసిక హింస కావచ్చు. కోర్టులు దీన్ని ఎలా నిర్ణయిస్తాయి? నిజమే. క్రూరత్వం అనేదానికి చట్టంలో నిర్దిష్టమైన నిర్వచనం లేదు. కేసును బట్టి కోర్టులు నిర్ణయిస్తాయి. నిరంతరం తిట్టడం, అవమానించడం, భాగస్వామి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, వారి కుటుంబ సభ్యులను వేధించడం ఇవన్నీ మానసిక క్రూరత్వం కిందికే వస్తాయి. కలిసి జీవించడం అసాధ్యం, అభద్రతాభావంతో కూడుకున్నది అని నిరూపించగలిగితే దానిని కోర్టు క్రూరత్వంగా పరిగణిస్తుంది. అర్థమైంది. ఇవి కాకుండా ఇంకేమైనా కారణాలున్నాయా? వన్నే వేరే మతంలోకి మారటం, నయం కాని మానసిక వ్యాధితో బాధపడటం, అంటూవ్యాధి అయిన సుఖవ్యాధితో బాధపడటం, సన్యాసం స్వీకరించి లోకాన్ని త్యజించడం, లేదా ఒక వ్యక్తి గురించి 7 సంవత్సరాలుగా ఎలాంటి సమాచారం లేకపోవటం, ఇవన్నీ కూడా విడాకులకు లేదా న్యాయబద్ధమైన విడిపోవడానికి బలమైన కారణాలుగా చట్టం గుర్తిస్తుంది. సరే, ఇప్పటివరకు మనం 3 ముక్కలుగా చూశాం. కలిసి ఉండమని కోర్టు చెప్పడం సెక్షన్ 9, విడిగా ఉండటానికి కోర్టు అనుమతించడం సెక్షన్ 10, మరియు విడాకులకు బల కారణాలు సెక్షన్ 13. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూస్తే అసలు పెద్ద చిత్రమెలా కనిపిస్తుంది? ఈ సెక్షన్లకు ఒకదానితో ఒకటి ఉన్న సంబంధమేంటి? ఇక్కడే చట్టం యొక్క అసలు ఉద్దేశం, దాని నిర్మాణం ఎంత పకడ్బందీగా ఉందో మనకర్థమవుతుంది. చూడండి, చట్టం సంబంధాలకు వెంటనే ముగింపు పలకాలని చూడదు. సెక్షన్ 13(1)(a) అనే ఒక నిబంధన ఈ అన్ని ముక్కలను కలుపుతుంది. దాని ప్రకారం 2 పరిస్థితులలో విడాకుల ప్రక్రియ సులభతరమవుతుంది. అవేంటి? మొదటిది
కోర్టు న్యాయబద్ధమైన విడిపోవడానికి అంటే సెక్షన్ 10 కింద డిక్రీ ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం గడిచినా ఆ భార్యాభర్తలు తిరిగి కలిసి జీవించడం ప్రారంభించకపోతే అప్పుడు ఆ డిక్రీనే ఒక కారణంగా చూపి ఇద్దర్లో ఎవరైనా విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే. రెండవది, దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం సెక్షన్ 9 కింద కోర్టు డిక్రీ ఇచ్చినా అంటే వెళ్లి కలిసి జీవించండి అని ఆదేశించిన ఆ తర్వాత కూడా 1 సంవత్సరం పాటు వారు కలవకపోతే అది కూడా విడాకులకు బలమైన కారణంగా మారుతుంది. అంటే చట్టం మొదట ఒక అవకాశమిస్తోంది, కలిసి ఉండటానికి ప్రయత్నించండి అనిగాని, కొంతకాలం విడిగా ఉండి ఆలోచించుకోండి అనిగాని చెబుతోంది. ఆ అవకాశమిచ్చి 1 సంవత్సరం గడిచినా వారి మధ్య సయోధ్య కుదరలేదంటే ఇక ఆ బంధం నిలబడదని చట్టం కూడా అంగీకరించి విడాకుల ప్రక్రియను సులభతరం చేస్తుందన్నమాట. ఇది ఒక రకంగా చట్టం కల్పించే కూలింగ్ ఆఫ్ పీరియడ్ లాంటిది. సరిగ్గా చెప్పారు. ఆ 1 సంవత్సరంలో వారు తమ విభేదాలను పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇక వారిని బలవంతంగా కలిపి ఉంచడంలో అర్థం లేదని చట్టం భావిస్తోంది. ఈ 2 సెక్షన్ల కింద జారీ అయిన డిక్రీలు ఒక రకంగా చివరి అవకాశం లాంటివి. సంబంధం మెరుగుపడకపోతే అవే విడాకులకు చట్టపరమైన ఆధారం అవుతాయి. ఇది చాలా స్పష్టంగా ఉంది. అయితే నాకు ఇంకో సందేహం. ఎవరైనా నేరుగా విడాకుల కోసం పిటిషన్ వేశారు అనుకుందాం. ఆ కేసు విచారణలో వీరికి విడాకులివ్వడం మరీ తీవ్రమైన చర్య, బహుశా వీరికి కొంత సమయం ఇస్తే మళ్లీ కలిసే అవకాశం ఉంది అని కోర్టు కనిపిస్తే అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? విడాకుల పిటిషన్ను కొట్టేయడం తప్ప వేరే మార్గం లేదా? ఇది ఒక అద్భుతమైన ప్రశ్న. దీనికి సమాధానం సెక్షన్ 13A ఉంది. దీని ప్రకారం కోర్టుకు విచక్షణాధికారం ఉంటుంది. విడాకుల కోసం పిటిషన్ దాఖలైనప్పటికీ కేసు పరిస్థితులను బట్టి వెంటనే విడాకులు మంజూరు చేయడానికి బదులుగా న్యాయబద్ధమైన విడిపోవడానికి డిక్రీ ఇవ్వడం న్యాయమని కోర్టు భావిస్తే అలా చేయవచ్చు. ఓ ఇది సయోధ్యకు ఇంకా చిన్న అవకాశం ఉందని కోర్టు భావించినప్పుడు లేదా ఆ పరిస్థితులలో విడాకులు ఇవ్వడం సరైనది కాదని అనిపించినప్పుడు ఉపయోగపడుతుంది. ఇది వివాహబంధాన్ని కాపాడటానికి చట్టం తీసుకునే చివరి ప్రయత్నం. కాబట్టి ఈ మొత్తం చర్చ సారాంశాన్ని ఒక్కసారి క్లుప్తంగా చెప్పాలంటే మనమేం నేర్చుకున్నాం? తప్పకుండా. మనం గ్రహించాల్సిన ముఖ్య విషయాలు ఇవి. మొదటిది, హిందూ వివాహ చట్టం వైవాహిక సమస్యలను పరిష్కరించడానికి విడాకులు అనే ఒకే ఒక్క మార్గాన్ని చూపించదు. అంతకంటే ముందు సయోధ్యకు, పునరాలోచనకు అవకాశాలు కల్పిస్తుంది. రెండవది, సెక్షన్ 9 అంటే దాంపత్య హక్కుల పునరుద్ధరణ. ఇది సహేతుకమైన కారణం లేకుండా విడిపోయిన భాగస్వామిని తిరిగి బంధంలోకి తీసుకురావడానికి ప్రయత్నించే ఒక చట్టపరమైన మార్గం. మూడవది, సెక్షన్ 10 న్యాయబద్ధమైన విడిపోవడం. ఇది పెళ్లిని రద్దు చేయకుండానే దంపతులు కొంతకాలం విడిగా ఉండి తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడానికిచ్చే ఒక బ్రీదింగ్ స్పేస్. చివరగా, అత్యంత ముఖ్యంగా, ఈ 2 అవకాశాలు ఇచ్చి 1 సంవత్సరం గడిచినా సయోధ్య కుదరకపోతే ఆ పరిస్థితే విడాకులకు ఒక బలమైన కారణంగా మారుతుంది. ఈ సెక్షన్లు దంపతులకు వారి సంబంధాన్ని పునరపరిశీలించుకోవడానికి లేదా అది విఫలమైతే శాంతియుతంగా విడిపోవడానికి ఒక నిర్మాణాత్మక చట్టపరమైన మార్గాన్ని చూపిస్తాయి. ఇదంతా వింటుంటే నాకొకటనిపిస్తోంది. ఈ చట్టపరమైన ఫ్రేమ్వర్కులు 1955లో రూపొందించబడ్డాయి. అప్పటి సామాజిక పరిస్థితులకు, విడువులకు అద్దం పడతాయి. దాంపత్య హక్కుల పునరుద్ధరణ లాంటి నిబంధన వివాహాన్ని ఒక పవిత్రమైన బంధంగా, సులభంగా వదులుకోలేనిదిగా చూసే దృక్పథాన్ని చూపిస్తుంది. కాని ఈ రోజుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ, ఎంపిక అనే భావనలు బలంగా ఉన్న ఈ సమాజంలో ఒకరిని బలవంతంగా మరొకరితో కలిసి జీవించమని ఆదేశించడం ఎంతవరకు సరైనది అనే చర్చ కూడా జరుగుతోంది. 1955 నాటి చట్టంలోని ఈ నిబంధనలు నేటి ఆధునిక సంబంధాల సంక్లిష్టతలకు ఏ విధంగా వర్తిస్తున్నాయి, భవిష్యత్తులో కోర్టులు వీటిని ఎలా వ్యాఖ్యానిస్తాయి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. బహుశా ఇది వినేవారికి ఆలోచించటానికి ఒక అంశం కావచ్చు.